నెల్లూరు జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. విజయసాయిరెడ్డి సాక్షిగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనుచరులు రెచ్చిపోయారు. అనిల్ అనుచరులు నుడా చైర్మన్ ఆర్యవైశ్య నేత ముక్కాల ద్వారకానాథ్ ఫ్లెక్సీలు తొలగించారు. ముక్కాల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడంతో ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. దీనిపై ముక్కాల అనుచరులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా ముక్కాల అనిల్ కుమార్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో విజయసాయి పలుమార్లు సర్ది చెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముక్కాల ఫ్లెక్సీల తొలగింపుతో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, ముక్కాల వర్సెస్ అనిల్ కుమార్ గా అక్కడ రాజకీయం నడుస్తా ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఇది మరోసారి బయటపడింది. ఏంటి అప్డేట్స్? నవీన్, నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రధానంగా చూస్తే నెల్లూరు సిటీలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కి గతంలోనే నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తోటి, అలాగే ఆయన సొంత బాబాయి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తోటి విభేదాలు ఉండేవి. రూప్ కుమార్ ఇటీవలే టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు విజయసాయి ఒక అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. లోక్సభ నుంచి, నెల్లూరు లోక్సభ నుంచి జగన్ ఆదేశించడం జరిగింది. ఆయన రాబోతున్నారని ఒక హంగామా సృష్టించి పార్టీకి ఊపు తేవాలని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. దాదాపు అయితే ఈ కార్యక్రమం కోసం ముక్కాల ద్వారకానాథ్ నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ పరిధిలో మొత్తం నగరం అంతా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది, హోర్డింగ్లు ఇవన్నీ కూడా. అయితే నెల్లూరు సిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ ముక్కాల ద్వారకానాథ్ హోర్డింగ్లు, బోర్డింగ్లన్నీ కూడా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు తొలగించారు. అనిల్ అనుచరులు పెట్టరేగిపోతున్నారు, రెచ్చిపోయి ఇలా కట్అవుట్లన్నీ కూడా తొలగించారని చెప్పి ముక్కాల ద్వారకానాథ్ అనుచరులు మండిపడుతూ ఉన్నారు. అలాగే ఈయన ముక్కాల ద్వారకానాథ్ ఆర్యవైశ్య ముఖ్య నేత, ఆర్యవైశ్యులు అందరికీ కూడా నాయకుడిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆర్యవైశ్యులు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే వేరే ఒక సామాజిక వర్గానికి చెందిన వారైతే ఇలా తొలగించగలుగుతారా? కేవలం ఆర్యవైశ్యులు శాంతియుతంగా ఉంటారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఆర్యవైశ్యులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అనిల్ అనుచరుల ఈ చర్యల్ని అందరూ కూడా తప్పుపడుతూ ఉన్నారు. ఒక నెల్లూరు సిటీనే కాదు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, గూడూరు, సూలూరుపేట, అలాగే నెల్లూరు సిటీ, సర్వేపల్లి, కోవూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, ఎక్కడ చూసినా కూడా వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలో ఈ విజయసాయి ఒక రీజనల్ కోఆర్డినేటర్గా కూడా వ్యవహరించడం జరిగింది. ఆ సమయంలో అనేక సార్లు దాదాపు 3 పర్యాయాలు నెల్లూరు జిల్లాకు వచ్చారు. వీళ్ళందరినీ కూడా నియోజకవర్గాల వారీగా అందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళ విభేదాలు అయితే తొలగలేదు. విభేదాలు ఉన్నమాట వాస్తవమే అని చెప్పి స్వయాన విజయసాయి ఒప్పుకోవడం జరిగింది గతంలో. అలాగే గూడూరు దగ్గర ఏకంగా జాతీయ రహదారిపై, కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై నడి రోడ్డు మీద విజయసాయిని కారుని అడ్డగించి ఆయన అడ్డుకోవడం కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ రోజున రేపో మాపో ఎన్నికలు రాబోతున్న తరుణంలో విజయసాయికి ఘనంగా ఒక 500 వెహికల్స్ తోటి ర్యాలీ నిర్వహిస్తూ స్వాగతం పలకాలని చెప్పి ప్లాన్ చేశారు. వెహికల్స్ అన్ని కూడా మాట్లాడడం జరిగింది. నెల్లూరు నుంచి కొన్ని 100 వాహనాలు కావలి నుంచి ఉలవపాడికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆ జనాలు ఒక్కొక్క వెహికల్కి కనీసం 2-3 కూడా లేనటువంటి పరిస్థితి. దాంతో మళ్ళా పరుగు పోతుందనే ఉద్దేశంతో కొన్ని వాహనాలని కావలి నుంచి వెనక్కి పంపించేశారు. అక్కడి నుంచి కొన్ని వాహనాలు మాత్రమే ఉలవపాడికి వెళ్ళి అక్కడ స్వాగతం పలకడం జరిగింది. యాక్చువల్గా ఇటీవలే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడం జరిగింది చంద్రబాబు సమక్షంలో. ఆ సమయంలో అక్కడ వీపీఆర్ కన్వెన్షన్ మొత్తం కూడా దాదాపు 1000 మందితో నిండిపోయింది. పెద్ద సంఖ్యలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి ద్వితీయ శ్రేణి నేతలు, అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇలా పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అలాగే ముఖ్య నేతలు వాళ్ళందరూ కూడా 1000 సంఖ్యలో అక్కడ టీడీపీలో చేరడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని తలదన్నేలాగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి భావించారు. ఈరోజు పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించడం జరిగింది. అయితే అనుకున్నవన్నీ కూడా ఒకసారిగా ఆరంభంలోనే ఇవన్నీ కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి, ఆదిలోనే హంసపాదులాగా తయారైంది. మొత్తం మీద వైసీపీలో వర్గ విభేదాలు అయితే తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ వర్గ విభేదాలే రాబోయే ఎన్నికల్లో కొంపముస్తాయనే చర్చ వైసీపీ శ్రేణుల్లోనే జరుగుతుంది. ఇది పరిస్థితి.